అబ్బో, వర్షాలు స్టార్ట్ అయిపోయాయండోయ్. అయితే వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడి చికెన్ పకోడా తింటే ఎలా ఉంటుందంటారు? అందుకే ఈరోజు బాగా శుభ్రం చేసుకున్న 300 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకుని ఇందులో కాస్తంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కాస్తంత పసుపు, చిటికెడు ఫుడ్ కలర్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టొమాటో చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ లేక నిమ్మరసం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొన్ని కరివేపాకు రబ్బలు, 3 లేక 4 చీలిన పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ చికెన్కి బాగా పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మోడరేట్గా వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకొని చికెన్ ముక్కలు బాగా ఉడికి మంచి రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడివేడి చికెన్ పకోడా రెడీ. ఇప్పుడు వీటిని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆనియన్ స్లైసెస్తో వేడివేడిగా ఈ చికెన్ పకోడాని మా మదర్కి మా పాపకి సర్వ్ చేసేసరికి వర్షం పడి కూల్గా ఉన్నప్పుడు ఈ విధంగా వేడివేడి చికెన్ పకోడాని చూసేసరికి ఉప్పొంగిపోయి ఒక్కో చికెన్ పకోడాని తింటూ ఆనియన్ స్లైసెస్ని కొరుకుతూ వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని ఈ చికెన్ పకోడాని ఆస్వాదిస్తూ ముగ్గురం కలిసి తెగ ఎంజాయ్ చేసేసామనుకోండి.